హాయ్, అందరికీ నమస్కారం. జై గణేష, జై పాడిమంబ. ఈరోజు హారర్ స్టోరీలో మీరు మంచి సెంటిమెంట్ అండ్ నీతిని కూడా గ్రహిస్తారు. అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఈ సాక్షి. ఈసారి నేను స్టోరీ మొదట్లో రివీల్ చేయను. ఒక మంచి కాలేజ్. ఆ కాలేజ్లో అందరూ గర్ల్సే ఉంటారు, బాయ్స్ కాలేజ్ కాదు. అదేమో కర్ణాటకలో ఉన్న ఒక చిన్న గ్రామం అన్నమాట. ఆ గ్రామం నుంచి సాక్షి అనే ఒక అమ్మాయి ప్రతిరోజు ఆ కాలేజ్కి వెళ్ళేది. ఆ కాలేజ్కి గ్రామానికి కనీసం 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సాక్షికి ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటంటే సింగింగ్. సాక్షి పాడిందంటే చాలా పెద్ద పెద్ద సింగర్స్ పాడినట్టే ఉండేది. సాక్షి పాట విన్న ప్రొఫెసర్లు ప్రతి ఒక్కరూ తన్మయత్వం అయిపోయేవారు. తను దేవుడి పాట పాడినా, ఏమైనా లవ్ సాంగ్స్ పాడినా అచ్చు గుద్దినట్టు ఉండేది. తను తన వాయిస్కి తగినట్టు చాలా స్మార్ట్ అండ్ సాఫ్ట్ గర్ల్. అయితే తనకి కాలేజీలో ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా తననే పాడమనేవారు ప్రొఫెసర్స్. తనకి మంచి బెస్ట్ ఫ్రెండ్ సోనియాని ఉండేది. సోనియాకి సాక్షికి చాలా మంచి ఫ్రెండ్షిప్. ఎంత మంచి ఫ్రెండ్షిప్ అంటే ఒకరి బట్టలు ఒకరు వేసుకునేవారు. ప్రతిదీ ఏం కొన్నా సరే, సోనియా ఏం కొన్నా సాక్షికి ఇస్తుంది, సాక్షి ఏం కొన్నా సోనియాకి ఇస్తుంది. అంత మంచి ఫ్రెండ్షిప్ కాస్త ఈ రాను రాను ఏంటంటే సోనియా సాక్షిని చూసి ఉడుక్కునే స్టేజ్కి వచ్చేసింది. ప్రతి ఒక్కరు సాక్షి 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 అంటున్నారు. క్రికెట్ కామెంటర్స్లో అరుస్తారుగా, అలా అరుస్తున్నారు. ఈ సోనియాకి పిచ్చి ఎక్కిపోయినట్టు అయిపోయేది. సమానంగా అందరూ చూసే వరకు పర్వాలేదు. ఎప్పుడైతే సాక్షిని గుర్తించి సోనియాని గుర్తించలేదో సోనియాకి ఈర్ష్య వచ్చేసింది. అలానే సోనియా వాయిస్ బాగోదు. అలానే సోనియా వాయిస్ ఏమో అస్సలు బాగోదు. సాక్షికి ఏమో ఈ విషయం తెలియదు. అంతవరకు సపోర్ట్ చేసే సోనియా ఎప్పుడైతే కాలేజీలో తనకి పేరు రావడం మానేసిందో అప్పటి నుంచి సాక్షికి సపోర్ట్ చేయట్లే. డైరెక్ట్గా నాకు నువ్వంటే ఈర్ష్య అని చెప్పకుండా తనేం పన్నం బాగాలేదనేది సాక్షికి. అప్పుడు సాక్షి ఏంటి, సోనియా ఫ్రెండ్ కాబట్టి బాగాలేదని కానీ ఆ ట్యూన్ మార్చేసేది. అప్పుడు నిజంగా బాగుండేది కాదు. కొంతమంది అయితే సాక్షికి సోనియా నేను చూసి ఉడుక్కుంటుంది, దాంతో మాట్లాడుకునేవారు. అయినా సాక్షి వదలదు. చివరికి అలా 2-3 ఇయర్స్ అయిపోయాయంట. ఇది ఎక్కడంటే ఢిల్లీ దగ్గర జరిగినట్టు నేను తెలుసుకున్నాను. లాస్ట్కి కాలేజ్ ఫైనల్ డే వచ్చేసింది. అప్పుడు పార్టీస్ అవుతున్నాయి కాలేజీలో. మరలా ఎప్పటిలాగే సాక్షిని పాడమని ప్రొఫెసర్స్ అందరూ చెప్పారంట. సోనియాకేమో ఇక్కడ సాక్షిని దెబ్బతీయాలి, ఈ 3 ఏళ్ళు ఏదైతే పేరు సంపాదించిందో అది ఫైనల్ డే పోవాలని కంకణం కట్టుకుంది గట్టిగాన. సాధారణంగా ఎవరైనా మంచి డ్రెస్సెస్ వేసుకొని వెళ్తారు పార్టీకి. ఈ కాలేజ్ ఫంక్షన్ కాబట్టి ఈ సాక్షి ఇంకా బాగా తయారై వెళ్ళింది. మంచి చీర కట్టుకొని వెళ్ళిందనమాట. సోనియా ఏం చేసింది, ఈ సాక్షి చీర బయటకి ఈ సాక్షికి పడని ఫ్లేవర్ రాసేసిందంట, సెంట్. ఆ సెంట్ వల్ల ఏమైందంటే దీనికి విపరీతమైన తుమ్ములు వచ్చేసాయి సాక్షికి. ఎంత పాడదామన్నా పాడలేకపోయింది. ప్రొఫెసర్స్ ఏమన్నారు, నువ్వు పెద్ద సింగర్ అని ఇచ్చాము, బయట కాలేజెస్లో కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు, ఇప్పుడు నువ్వు మా పరువు తీసావని ఇష్టం వచ్చినట్టు సాక్షిని అన్నారు. వాళ్ళు తిడుతున్నా ఇటు పక్క సాక్షి ఇలా తుమ్ముతూనే ఉంది. అంత ఎనర్జీ అనమాట. అలా ఎలా చేయగలిగింది సోనియా? ఫ్రెండ్ కాబట్టి ఏది పడదో బాగా తెలుసు. చాలా పడని వస్తువులన్నీ కలిపి ఒక ఫ్లేవర్ చేసి
సెంటులో కలిపి సాక్షికి చీర బయటకు రాసేసింది ఈ సోనియా. అలా 2 డేస్ తనకి ఎలర్జీగా తుమ్ములు వస్తూనే ఉన్నాయి. అయితే సాక్షి ఏంటంటే అవమానం తట్టుకోలేకపోయింది. కాలేజ్ అయిపోయింది కదా, సోనియా మటుకు సోనియా ముంబై వెళ్ళిపోయింది, సాక్షి మటుకు సాక్షి ఏమో ఈ బీహార్ పోయింది, తను అక్కడదే అంట. సోనియాకి ఏమైందంటే 1 సంవత్సరం కాలేజ్ అయినాక జాబ్ చేసింది బాగానే. ఒకరోజు రాత్రి నుంచి తను ఈ నిద్రలో అరవడం, ఎవరో కనబడుతున్నట్టు పేచి పెట్టడం చేసింది. అవన్నీ సోనియా తల్లి గమనించి ఏం జరిగిందని అడిగారు. సోనియా ఏమో నాకేం తెలీదు, నాకు దయ్యం పట్టినట్టు అయిపోతుంది, చాలా పిచ్చొచ్చేస్తుందని వాళ్ళ అమ్మతో చెప్పింది. ఈ సోనియాకేమో చాలా పిచ్చొచ్చేసింది, దయ్యం పట్టినట్టు అయిపోతుందని వాళ్ళ అమ్మకి చెప్పింది. ఆఫీస్కి వెళ్ళినా తెలియలేని భయం వేస్తుంది, ఏం తిన్నా సరే గొంతు నొప్పి వస్తుంది అన్నది. ఎన్ని హాస్పిటల్కి తిప్పినా హాస్పిటల్లో డాక్టర్స్ ఏమో ఏ ప్రాబ్లం లేదు మీ అమ్మాయికి అంటున్నారు. చాలా ఏడుస్తూ ఉండిపోయింది సోనియా. అప్పుడు సాక్షికి ఫోన్ చేసింది సోనియా. సంవత్సరం తర్వాత మా అమ్మాయి గుర్తొచ్చింది, మా అమ్మాయి చనిపోయిందని చెప్పారంట సాక్షి పేరెంట్స్ సోనియాకి. అప్పుడు సోనియా కంగారు పడిపోయింది, ఎలా చనిపోయింది, సంవత్సరం బట్టి నాకెందుకు చెప్పలేదు అంటే అప్పుడు చెప్పింది సాక్షి మదర్, ఎందుకో తెలియదమ్మా, తనకి పడని ఫ్లేవరు తన ఫ్రెండ్స్ ఎవరో తన చీర బయటకు రాసేసారంట, తనకు అలర్జీతో తుమ్మి తుమ్మి కాలేజ్ పార్టీలో పాడలేకపోయింది, అవమానం తట్టుకోలేక నెలకే చనిపోయింది అది జరిగిన తర్వాత అని సోనియాకి సాక్షి మదర్ చెప్పి ఏడ్చుకుంటూ ఫోన్ పెట్టేసిందంట. ఇంకా సోనియాకి భూమి కింద ఆకాశం వచ్చేసింది. అంటే సాక్షి చనిపోయింది. ఇంతకీ ఎవ్వరికీ తెలియదు తనకి పడని ఫ్లేవర్ సెంట్ రాసింది నేనే అని. అంటే సాక్షి దయమైన నన్ను పట్టుకుందని సోనియాకి ఇంకా అర్థమైపోయింది. ఈ విషయం మమ్మీకి చెప్పకూడదు అంటే ఎవరు, సోనియా మమ్మీకి. మమ్మీకి చెప్తే నన్ను బ్రతకనివ్వదు, తిరిగేసి సాక్షి మమ్మీకి చెప్తుంది. ఎందుకంటే సోనియా మమ్మీ చాలా స్ట్రిక్ట్. సోనియా ఫాదర్ పోయిన దగ్గర నుంచి తను ఎంతో జాగ్రత్తగా సోనియాని పెంచింది. ఇలాంటి పని చేస్తావంటూ చీరేస్తుందని చెప్పకుండా ఇంకా సాక్షి గురించి దాచేసుకుంది. ఇంకా తర్వాత ఎగ్జాక్ట్గా కాలేజ్ ఫంక్షన్ డే రోజే మళ్ళీ వచ్చింది ఈ సోనియాకి. డేట్స్ వస్తాయి కదా మంత్, అలా వస్తే ఆ రోజు వాళ్ళ మమ్మీ లేదు. ఒకదాయే సోనియా నిద్రపోతుంది. ఇలా ఇంతలో తన ఎదురుగా ఒక అమ్మాయి వచ్చి గొంతు పైన నించుంది, చాలా భయంకరంగా. అది సాక్షి. ఎంత అయితే తను అందంగా కనబడుతుందో అంత అందంగా తను పాట పాడేది. ఇప్పుడు సాక్షి మాట్లాడుతుంటే రోడ్డు రోలర్ పరిగెడుతున్నంత ఘోరంగా సోనియాకి వినబడుతుంది. నువ్వే కదా నన్ను ఇలా నాశనం చేసావని సాక్షి సోనియానంటూ తన పీక పట్టేసుకుంది. సోనియా ఏమో నేను కాదంటూ చాలా విలువెల్లాడిపోయింది. నేను తప్పు చేసినట్టు ఒప్పుకుంటాను, నన్ను వదిలేమని సోనియా బతిమాలింది. వెంటనే సాక్షి మాయమైపోయింది. సాక్షి ఆత్మ ఈ సోనియా అన్నమాట ప్రకారం అర్ధరాత్రి అయినా సరే లేచి ఫ్లైట్ ఎక్కిపోయి సాక్షి మదర్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది. ఆంటీ తనకి ఇలా పడని ఫ్లేవర్ రాసి తన జీవితం నాశనం చేసింది నేనని సాక్షి మదర్ దగ్గర సోనియా ఒప్పేసుకుంది. అప్పుడు సాక్షి తల్లి, నిన్ను శిక్షించినా నా కూతురు తిరిగి రాదు కదమ్మా అని అన్నది.
ఆ మాట విని సోనియా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. తర్వాత సాక్షి పేరెంట్స్ సోనియాకి ముఖం పైన నీళ్లు చల్లి లేపారు. అప్పుడు సోనియా షాక్ అయ్యి, మీరు నన్ను క్షమించారా అని అడిగింది. నా కూతురు పోయిన బాధ ఇంకొక తల్లికి రాకూడదు, నేను నిన్ను క్షమించలేదు, మీ అమ్మని క్షమించానని సాక్షి మదర్ సోనియాకి అన్నారు. ఎప్పుడు ఇలాంటి పనులు చేయకూడదమ్మా. ఈ తట్టుకోగలిగిన వారు ఉంటారు, తట్టుకోలేని వారు ఉంటారు. నువ్వు చేసిన పనికి తన పరువే కాదు, ప్రాణం పోయింది. అవమానంతో తను చనిపోయింది ఉరి వేసుకొని అని సాక్షి మదరు ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా సోనియాని ఇంటికి బయలుదేరమని సాక్షి ఫాదర్ కాస్త కోపంగానే చూశారు. ఇంకా అక్కడి నుంచి సోనియా బ్రతుకు ఈ చిరిగిపోయిన ఆకు లాంటిది. తన తల్లికి అలా చేశానని అప్పటికీ చెప్పలేదు. ఎందుకంటే చీదరించుకున్నది సాక్షి పేరెంట్స్ కాబట్టి తను భరించింది. తన సొంత తల్లి చీదరించుకుంటే తను ఎలా బ్రతుకుతుంది? బ్రతకలేదు. కొన్నాళ్ళకి సోనియా మదరేమో, నీకేదో దయ్యం పట్టిందన్నావు కదా, ఈ సిరిడి వెళ్ళి విభూదాది తెచ్చాను బాబాదని సోనియాకు రాసింది. అప్పుడు సోనియా, నాకు అవసరం లేదమ్మా, నేను తప్పు తెలుసుకున్నాను, ఒప్పుకున్నాను, నాకంతా బాగుందని చెప్పింది. అంతేగాని తను చేసిన తప్పుని తల్లికి మాత్రం ఎప్పటికీ సోనియా చెప్పలేదు. ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము చేసిన అన్ని వీడియోస్ని చూడండి. జై గణేష, జై పైడిమాంబ. థ్యాంక్ యూ.